మత్తయి సువార్త 7వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాల్ని గతించిన 2 వారాల నుంచి ధ్యానం చేశాం. ఈరోజు చివరి వారం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనే మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును. ఏమడగాలి, ఎప్పుడు అడగాలి, ఎంత అడగాలి? అడుగుడి మీకు ఇయ్యబడును అంటే ఏదైనా అడగొచ్చు, ఎప్పుడైనా అడగొచ్చు, ఎంతైనా అడగొచ్చు అని కాదు అని మనం చూసాం. అంతేకాదు, ఈ అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును అనే మాట అది శిష్యులకు వర్తిస్తుందని. ఇప్పుడు ఎవరైనా అన్యజనులు వచ్చి, అంటే యేసు ప్రభు నమ్మని వారు వచ్చి అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నాడు కదని యేసు ప్రభు నమ్మని వ్యక్తి వచ్చి అడిగితే వస్తుందా? రాదు. ఇది రక్షించబడిన వాళ్ళకి మాత్రమే సంబంధించిన వచనం, అనగా శిష్యులకే సంబంధించిన వచనం. అంతేకాదు, రెండవది మీకు చెప్పాను, లోబడే వారికి మాత్రమే సంబంధించే వచనం, అంటే విధేయులైన వారికే సంబంధించిన వచనం. దేవునికి లోబడాలి. మూడవది, అది దేవుని చిత్తములో ఉన్నవారికి సంబంధించిన వచనం. మనం దేవుని చిత్తములో అడిగితే దేవుడు ఇస్తాడు. మనం దేవుని చిత్తములో వెదిగితే అది దొరికేటట్టుగా చేస్తాడు. మనం దేవుని చిత్తములో తడితే అది తీయబడేటట్టుగా చేస్తాడు. ఇది దేవుని చిత్తానికి సంబంధించింది. మనలో చాలామంది అడుగుతున్నాం, పొందుతున్నామా? పొందడం లేదు. మనలో చాలామంది వెదుగుతున్నాం, దొరుకుతుందా? దొరకడం లేదు. మనలో చాలామంది తట్టుతున్నాము కదా, ఏమైనా తెరవబడుతుందా? లేదు. ఎందుకంటారు? మరి దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును అని వాగ్దానం ఇచ్చాడు. అడుగుతున్నాం, ఎందుకు పొందలేకపోతున్నాం? వెదుకుడి అది మీకు దొరుకునన్నాడు. మరి వెదుకుతున్నాం, ఎందుకు మనకి దొరకడం లేదు? తట్టుడి తెరవబడిన అన్నాడు. మరి తడుతున్నాం, ఏమైనా తెరుస్తున్నాయా? కొత్త ద్వారాలు ఏమైనా తెరవబడుతున్నాయా? వ్యాపారపు ద్వారాలు, ఉద్యోగపు ద్వారాలు, ఆర్థిక పరిస్థితులు మారే ద్వారాలు, ఆరోగ్యం వచ్చే ద్వారాలు ఏమైనా తెరవబడుతున్నాయా? లేదే. మరి ఈ వాక్యం తప్ప? కాదు. ఈ వాక్యము మనము స్వతంత్రించుకోవాలి అంటే మనం ఆయనకి శిష్యులంగా ఉండాలి. రెండవది, ఆయనకి లోబడే వారిగా ఉండాలి. మూడవది, ఆయన చిత్తములో ఉండాలి. నాలుగవది కూడా చెప్పాను, మంచి ఉద్దేశము కలిగి ఉండాలి. మోటివేషన్ అన్న, మంచి ఉద్దేశము కలిగి ఉండాలి. ఈ 4 లక్షణాలు ఎక్కడైతే ఉంటాయో, అడగండి దేవుడు ఇస్తాడు, వెదకండి దొరుకుతుంది, తట్టండి తెరవబడుతుంది. ఎందుకంటే ఇవి మన మాటలు కాదు, ఇది స్వయంగా యేసు ప్రభువే చెప్పాడు. కానీ ఈ మాటలు మనం చాలా వరకు స్వతంత్రించుకోలేకపోయాం. మనం మందిరానికి వస్తున్నాం, ప్రభువుని ఆరాధన చేస్తున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ అడుగుతున్నాం, ఏమీ పొందలేకపోతున్నాం. వెలుగుతున్నాం, ఏమీ దొరకడం లేదు. తట్టుతున్నాం, ఏమీ తీయబడ్డం లేదు. లోపము దేవుని వాక్యములో లేదు. ఏదో లోపము మనలోనే ఉంది. దేవుడు అడగమన్నాడు, తట్టమన్నాడు, వెదకమన్నాడు. ఈ 3 మాటలకి మరొక అర్థం కూడా ముందు తెలుసుకున్నా. అంటే అడుగుతూ ఉండాలి, వెదుగుతూ ఉండాలి, తట్టుతూ ఉండాలి. ఒకసారి అడిగాం కదా, ఇంకివ్వకపోతే మానం. కొంతమందికి మొహమాటాలు ఉంటాయి. ఒకసారి అడుగుతారు, 2 సార్లు అడుగుతారు, ఇక వాళ్ళు ఇవ్వలేదనుకోండి, ఇక వీళ్ళు ఇంక అడగకూడదని అనుకుంటారు. కానీ దేవుని విషయంలో అలా కాదు. అడుగుడి అన్నాడు అంటే అడుగుతూనే ఉండాలి. వెదుకుడి అన్నాడు, వెదుగుతూనే ఉండాలి. తట్టుడి అన్నాడు, తడుతూనే ఉండాలి. ఇది కొనసాగేది. ఎన్ని సంవత్సరాలైనా అడుగుతూనే ఉండాలి, ఎన్ని సంవత్సరాలైనా వెదుగుతూనే ఉండాలి, ఎన్ని సంవత్సరాలైనా తడుతూనే ఉండాలి. ఇది కొనసాగిస్తూ ఉండాలి. మన జీవితంలో అడుగుతూనే ఉండాలి, వెదుగుతూనే ఉండాలి, తట్టుతూనే ఉండాలి.
ఇదేదో ఒక రోజుకి సంబంధించింది కాదు, ఇది జీవితానికి సంబంధించింది. ఒకసారి ఒక ఆమె మంచి గోల్డ్ చైన్ వేసుకొని ఒక ఫంక్షన్కి వెళ్ళిందంట. ఏదో ఇంకొల్లు ఫంక్షన్కి వచ్చింది అనుకున్నాం. మొత్తానికి డిన్నర్ అయిపోయింది, లంచ్ అయిపోయింది, అందరూ ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఆ కళ్యాణ మండపంలోనో ఆ కన్వెన్షన్లోనో ఎవరో ఉంటారు కదా కేర్ టేకరు, ఆయనకి ఆవిడ ఫోన్ చేసింది, నా గోల్డ్ చైన్ పోయింది. మరి అంతమంది వచ్చారు, ఎవరు ఎత్తుకెళ్ళిపోయారో తెలియదు. ఆయన అన్నాడు కేర్ టేకరు, మేడం మీరు లైన్లోనే ఉండండి అని ఫోన్ పక్కన పెట్టాడు. ల్యాండ్ ఫోన్ అనమాట. ఫోన్ పక్కన పెట్టి ఈయన వెతకడానికి వెళ్ళాడు. మధ్యలో వచ్చాడు ఆయన కేర్ టేకర్. మేడం లైన్లోనే ఉన్నారంటే, ఆ లైన్లోనే ఉన్నానండి, లైవ్లోనే ఉన్నాను. సరే మళ్ళీ ఫోన్ పక్కన పెట్టేశాడు. మళ్ళీ వెతకడం మొదలుపెట్టాడు. మళ్ళీ మధ్యలో వచ్చాడు, మేడం లైన్లోనే ఉన్నారు కదా, ఆ లైన్లోనే ఉన్నాను. ఇలా వెతుకుతూ ఉంటే అవతల ఆవిడకి విసుగొచ్చింది. విసుగొచ్చి అక్కడ ఫోన్ కట్ చేసింది. ఈ వ్యక్తి వెతుకుతూ మొత్తానికి ఎక్కడో గోల్డ్ చైన్ దొరికింది. తీసుకుని వచ్చాడు. ఫోన్ లిఫ్ట్ చేసేటప్పటికి ఆమె ఫోన్ కట్ చేసింది. ఆవిడెవరో ఈయనకి తెలియదు. ఆమె వెయిట్ చేయలేకపోయింది. ఆమె కొంతసేపు ఓపికగా ఉండలేకపోయింది. చైన్ దొరికింది కానీ ఆమె పొందలేకపోయింది. ఆవిడెవరో తెలియదు. పూర్వకాలం ల్యాండ్ ఫోన్స్ ఉంటాయి కదా. చాలా సందర్భాల్లో మనము అడుగుతున్నాము, ఒకసారి అడిగాం, రెండుసార్లు అడిగాం, ఇక దేవుడు చేయడానికి కొని మానేస్తున్నాం. వెతుకుతున్నాం, ఏదో 2-3 సార్లు చేసాం, ఇక దేవుడు చేయడానికి మానేస్తున్నాం. తడుతున్నాం, ఇక దేవుడు చేయడానికి మానేస్తున్నాం. ఆవిడ ఫోన్ని డిస్కనెక్ట్ చేసినట్టుగానే దేవుడు సమాధానం ఇచ్చే టైంకి మనం దేవుడి నుంచి ప్రార్థన చేయడము మానేస్తున్నాం, పొందలేకపోతున్నాం. అందుకని ఈ మాటకు అర్థం ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడి అంటే అడుగుతూనే ఉండాలి జీవితాంతం. మనం పొందే వరకు అడగాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఏది అడుగుతున్నారు మీరు? అడగండి. పొందే వరకు అడగండి. అయితే మీరు అడిగేది దేవుని చిత్తంలో ఉండాలి. ఇప్పుడు ఏదో విమానం కావాలను అయ్యేం అడగం, కానీ మనం అడిగేది దేవుని చిత్తంలో ఉండాలి. మనం అడిగేది మన అవసరత అయి ఉండాలి. అడగండి, పొందే వరకు అడగండి, దేవుని చిత్తములో ఉండి అడగండి, దేవునికి లోబడుతూ అడగండి, దేవునికి శిష్యులుగా ఉండి అడగండి. దేవుడు ఏదో ఒక రోజున ఇస్తాడు. దేవుడు ఇవ్వడం ఆలస్యం చేశాడని అడగడం మానకండి, అడుగుతూనే ఉండాలి. వెతకండి. ఏదైతే దేవుని విషయంలో వెతకాలని అనుకుంటున్నారో వెతుకుతూ ఉండండి. దేవుడు దాన్ని మనకు అనుగ్రహించే వరకు వెతుకుతూనే ఉండండి. మరి మనకు తెలుసు కదా, మన సంఘములోనే ఒక సిస్టర్ 11 సంవత్సరాలు అడిగింది, దేవుడు గర్భాన్ని ఇచ్చాడా లేదా? 11 సంవత్సరాలు అడిగింది. మనం ఎన్ని సంవత్సరాలు అడుగుతున్నాం? 1 సంవత్సరం అడిగాం, 2 సంవత్సరాలు అడిగాం, 3 సంవత్సరాలు అడిగాం, విసుగొచ్చింది, మానేసాం. ఆవిడ ఫోన్ని పెట్టేసినట్టుగా ఉంటుంది. పొందే వరకు అడగాలి, పొందే వరకు వెతకాలి, పొందే వరకు తట్టాలి. దేవుడు ఇస్తాడు, దేవుడు దొరికేటట్టుగా చేస్తాడు, దేవుడు ద్వారాలు తెరుస్తాడు. అయితే ఒకటి, ఈ 3 చేసే మనము ఆయనకి శిష్యులుగా ఉండాలి. ఈ 3 చేసే మనము ఆయనకు లోబడుతూ ఉండాలి. మూడవది, ఈ 3 చేసే మనము ఆయన చిత్తములో ఉండాలి. అడగమన్నాడు కదా అని అడ్డమైందని అడగమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు ఎంతకాలం అడిగినా వాళ్ళకేం రాదులేండి, వాళ్ళ టైం వేస్ట్. దేవుడు దానికి సమాధానము ఇవ్వడు. అందుకని దేవుని చిత్తములో ఉండి, దేవునికి లోబడుతూ, దేవునికి శిష్యులుగా ఉండి, మంచి ఉద్దేశముతో అడిగితే ఏదో ఒక రోజున ఇస్తాడు. వెతికితే ఏదో ఒక రోజున దొరుకుతుంది. తట్టండి, ఏదో ఒక రోజున దేవుడు తెరుస్తాడు. ఎందుకంటే ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలు, దేవుని వాగ్దానం. దేవుని వాగ్దానాలు ఏవైనప్పటికీ అవి క్రీస్తులో, ప్రభువులో అవునన్నట్టుగానే ఉన్నవి. అందుకని మొదటి వారంలో మనం చూసాము, అడుగుడి మీకు ఇయ్యబడును అనేది ధ్యానం చేశాం. గతించిన వారము వెదుకుడి మీకు దొరుకును అని మనం ధ్యానం చేసాం. ఏం వెతకాలంట? దేవుని సన్నిధిని వెతకాలని మనం సీక్ ఆఫ్టర్ గాడ్. ఏం వెతకాలంటే ఆయన రాజ్యమును, నీతిని వెతకాలి. సీక్ ద కింగ్డమ్ అండ్ రైచియస్నెస్. ఏం వెతకాలంటే దేవుని చిత్తాన్ని వెతకాలి. సీక్ గాడ్స్ విల్. ఏం వెతకాలంటే ఆయన మహిమను, ఘనతను, ప్రభావాన్ని వెతకాలంటే సీక్ గ్లోరీ అండ్ హానర్, ఇమ్మోర్టాలిటీ.
ఏం వెతకాలంట? ఆత్మీయ వరాలు వెతకాలని తెలుసుకున్నాం. సీక్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్ అని చూసాం. ఏం వెతకాలంట? క్రీస్తుకి సంతోషకరమైన వెతకాలంట. సీక్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది క్రైస్ట్. ఏం వెతకాలంట? పైనున్న వాటిని వెతకాలంట. సీక్ ద థింగ్స్ అబౌవ్. ఏం వెతకాలంట? శాంతి సమాధానాన్ని వెతకాలి. పోయిన వారం దరిదాపు 9 చెప్పాను కదా. ఏం వెతకాలో 9 మనం నేర్చుకున్నాం. వెతుకుడి మీకు దొరుకును. ఈరోజు తట్టుడి మీకు తీయబడను. తట్టుట అని అర్థము ఎప్పుడు వస్తుందంటే అక్కడ ఒక ద్వారము ఉన్నప్పుడే. దేవుడు తట్టమంటున్నాడు. దేవుడు అనే ద్వారాన్ని తట్టాలి. ఏంటి బైబిల్లో ఎన్ని ద్వారాలు ఉన్నాయో నేను చెప్తున్నాను. కనీసం ఒక 7 ద్వారాల గురించి ఈరోజు చెప్తాను. ఈ ద్వారాలు మనం తట్టాలి. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు తెరిచే వరకు మనం తడతాం. కొన్నిసార్లు కాలింగ్ బెల్ ఉంటుంది, ఆ బెల్ నొక్కుతాం. వాళ్ళు ఉన్నారని మనకు తెలిసి ఇంట్లో వాళ్ళు తలుపు తెరిచే వరకు బెల్ ప్రెస్ చేస్తాం, లేక తలుపుని తడుతూనే ఉంటాం. ఎందుకంటే అది మన అవసరత. విసుక్కొని వెళ్ళిపోయామనుకోండి, మన అవసరం తీర్చబడదు. అందుకని దేవుడు అంటున్నాడు కదా, తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు. అయితే మనం ఏ ద్వారాలు తట్టాలి? చూడండి, ఈరోజు ఏ ద్వారాలు తట్టాలో నేను చెప్తాను, ఏ ద్వారాలు తట్టకూడదో కూడా చెప్తాను. ఏ ద్వారాలు తట్టాలంట చూడండి. మొట్టమొదటి ద్వారము యోహాను సువార్త 10వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 7, 8 వచనాలు. ఫస్ట్ డోర్ ఏంటో మనం చెప్తాం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనను, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వాళ్ళందరూ దొంగలను దోచుకొని వారునే ఉన్నారు, గొర్రెలు వారి స్వరం వినలేదు. చూడండి, నేనే ద్వారమును. చాలు. ఇప్పుడు మనం తట్టవలసిన మొదటి ద్వారం ఏంటి? యేసు ప్రభు అంటున్నాడు, ఐ యామ్ ద డోర్ అన్నాడు. మనం తట్టవలసిన ద్వారం ఏంటి? యేసు అనే ద్వారాన్ని తట్టాలి. పాస్టర్ గారి ద్వారం తడితే ఏమవుతుంది? మీ దగ్గర డబ్బులు తీసుకొని పోతాడు, ఆయన మీకేమి ఇవ్వడు. కానీ యేసు అనే ద్వారాన్ని తడితే ఆయన తలుపు తీస్తాడు. నేనే ద్వారాన్ని అన్నాడు కదమ్మా. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనాను లోపల ప్రవేశించిన ఏళ్ళ వాడు రక్షించబడిన వాడే, లోపలికి పోవచ్చు బయటకు వచ్చుచు మేత మేయిచుండును. చూసారా, యేసులో మేత ఉంది, వాక్యంలో ఉంది. ఇదిగో నేనే ద్వారమును, ద్వారమైన నన్ను మీరు తడితే మీరు నాలోకి వస్తారు, నాలోకి వచ్చుచూ పోవచ్చు ఉంటారు. ఏంటి ఈ మాట? అంటే యేసులోకి వచ్చుచూ యేసులోంచి పోవడం అంటే అర్థం ఏంటంటే యేసులో స్వేచ్ఛ ఉంటుంది మనకి. మీకు తెలుసా, నిజంగా యేసు ప్రభుని నమ్ముకుంటే స్వేచ్ఛ ఉంటుంది. చాలామంది యేసు ప్రభుని నమ్మరు, సంఘ సిద్ధాంతాలు నమ్ముతారు, అందుకని వారికి స్వేచ్ఛ ఉండదు. కానీ నిజంగా యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు స్వేచ్ఛ ఉంటుంది. అంటే ఈ స్వేచ్ఛ దేనికంటే పాపం చేయడానికి కాదు, క్రీస్తులో స్వేచ్ఛగా ఉండడానికి. నిజంగా యేసు ప్రభులో స్వేచ్ఛ ఉంది. అంటాడు, వచ్చుచూ పోవచ్చు ఉండెను. యేసులో ఆ స్వేచ్ఛను వాళ్ళు అనుభవిస్తారు. అంతేకాదు, మేత మేయుచుండెను అని అంటాడు. అందుకని మొట్టమొదటి ద్వారం ఎవరంటే యేసు ప్రభువే. గొర్రెల పోవు ద్వారం నేనే అన్నాడు. మేత గురించి కూడా మాట్లాడుతున్నాడు. అందుకని యేసు అనే ద్వారమును మనం తట్టాలి. యేసు అనే ద్వారములో మనం ప్రవేశిస్తే యేసు దగ్గర మేత ఉంది. దేర్ ఈజ్ సంథింగ్ టు ఫీడ్ విత్ జీసస్. యేసు మేత ఇచ్చేవాడు. మేత మేస్తారు అన్నాడు. ఏముంది? ఏం మేత ఉంది ఆయన దగ్గర? మనకి ఇవ్వడానికి ఆయన దగ్గర ఏ మేత ఉంది? వాక్యం. ఆయన మాటలనే మేత ఉంది, శక్తి అనే మేత ఉంది. యేసు దగ్గరికి వెళ్తే మేత వేస్తాడు అంటే ఆయన మాటలు ఇస్తాడు, ఆయన శక్తిని ఇస్తాడు, ఆయన సన్నిధిని ఇస్తాడు, ఆయన ఎన్నో ఇస్తాడు. అందుకని యేసు అనే ద్వారమును తట్టాలి. తట్టుడి, అది మీకు తెరవబడును. నాక్ ద డోర్, ఇట్ విల్ బి ఓపెన్. ఏం తట్టాలి అంటే మనం తట్టవలసిన మొదటి ద్వారము యేసు అనే ద్వారమును తట్టాలి. యేసు అనే ద్వారమును తడితే ఆయన దగ్గర మేత మనకి దొరుకుతుంది.
ఆయన వాక్యం మనకు దొరుకుతుంది, ఆయన సమాధానం మనకు దొరుకుతుంది, ఆయనలో విశ్రాంతి మనకు దొరుకుతుంది. అందుకని యేసు అనే ద్వారాన్ని తట్టాలి. తట్టవలసింది ఈ ద్వారం. తడుతూనే ఉండాలి. యేసు అనే ద్వారాన్ని తడుతూనే ఉండాలి. రెండవ ద్వారం చెప్తాను చూడండి. మొట్టమొదటిది తట్టవలసిన ద్వారం యేసు అనే ద్వారం. రెండవ ద్వారం మనం చూస్తే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. రెవల్యూషన్స్ చాప్టర్ 4 verse 1. సంఘటనలు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడుగా వింటిని. చాలమ్మా, ఈ తలుపు ఏమిటంటే పరలోకమనే తలుపు. ఇది సెకండ్ డోర్. దిస్ ఇస్ ద డోర్ ఆఫ్ హెవెన్ అంటాం. ఇది పరలోకపు తలుపు, పరలోకపు ద్వారం. ఆ రోజున యోహాను పద్మాసు దీపములో ఉన్నాడు. దేవుడు యోహాన్ని పరవశుణ్ణి చేశాడు, ఆత్మవశుణ్ణి చేశాడు. పరవశుడైన ఆత్మవశుడైన యోహాను చూస్తున్నాడు. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అంటే పరలోకాన్ని చూస్తున్నాడు. పరలోకములో ఒక తలుపు తెరవబడ్డం చూస్తున్నాడు. ఈ సా ఎ డోర్ ఓపెనింగ్ ఇన్ హెవెన్. పరలోక ద్వారం తెరవబడ్డం చూస్తున్నాడు. అంటే పరలోకపు దృశ్యం చూస్తున్నాడు, పరలోకపు మహిమను చూస్తున్నాడు. మనము తట్టవలసిన రెండవ ద్వారం, లేక చూడవలసిన రెండవ ద్వారం ఏంటంటే పరలోకపు ద్వారాన్ని చూడాలి. ఆ అనుభవం మనకి రావాలి. అంటే పద్మాసు దీపములో ఉన్న యోహాను ఇక తాను పరలోకానికి ఆత్మవశుడై దేవుడు మొత్తం పరలోక దృశ్యం అంతటినీ చూపిస్తూ ఉన్నాడు. మనకి పరలోకం అంతా చూపిస్తాడని నేను అనడం లేదు, కానీ అంటే పరలోకము చూసే అనుభవంలోనికి రావాలి క్రైస్తవులు. మన అనుభవం అంతా లోకాన్ని చూసే అనుభవం. మనం ఇక్కడే ఒకరినొకరితో పోల్చుకుంటాం. వాళ్ళకి మనకన్నా ఎక్కువ ఉంది, వాళ్ళకి మనకన్నా 2 ఇళ్ళు ఎక్కువ ఉన్నాయి, మనకన్నా పెద్ద ఉద్యోగం ఉంది, మనకన్నా మంచిగా ఉన్నారు, మనకన్నా మనం ఇక్కడే చూసే అనుభవం ఉంది. అదే కొలసి 3:1 ప్రకారం చూసిన, ఈ ప్రకటన గ్రంథం 4:1 ప్రకారం చూసిన పరలోకాన్ని చూసే అనుభవంలోనికి రావాలి. ఒక భక్తుడు అంటాడు, పద్మాసు దీపంలో ఉన్న యోహాను పరలోక దృశ్యాన్ని చూసాడు కాబట్టి భూమి మీద ఉన్నదంతా ఆయనకి చెత్తగానే కనబడింది. పరలోక ద్వారాన్ని తట్టడం అంటే పరలోకాన్ని చూసే అనుభవంలోనికి విశ్వాసులుగా రావాలి. భూమి మీద చూస్తే మనకు కనబడేది వాళ్ళ డబ్బు, వీరి డబ్బు, వారి పేరు, వీరి పేరు, వాళ్ళ ఆస్తిపాస్తులు, వీరి ఆస్తిపాస్తులు, ఆడు మంచోడు, ఈడు చెడ్డోడు. అంతకు మించి భూమి మీద మనకు కనబడేది ఏమీ ఉండదు. కానీ పరలోకాన్ని చూస్తే దేవుడు, ఆయన మహిమ, ఆయన గొప్ప కార్యాలు మనం తెలుసుకోగలం. సో లుకింగ్ ఇన్ టు హెవెన్, పరలోకాన్ని చూసే అనుభవంలోనికి మనం రావాలి. అదే కదా ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో పద్మాసు దీపములో ఉన్న యోహానికి యేసు ప్రభు ప్రత్యక్షమవుతాడు. పద్మాసు దీపంలో ఉన్న యోహాను మహిమలో ఉన్న యేసుని చూశాడు. ఎప్పుడైతే మహిమలో ఉన్న యేసుని చూశాడో పద్మాసు దీపంలో ఉన్న యోహాను చచ్చిన వాని వల్ల ఆయన పాదాల దగ్గర పడిపోతాడు. ఆ 1వ అధ్యాయము 17-18 వచనాల్లో మనం చూస్తాం. ఎవరిని చూస్తున్నాం? మనమే బలలో పాల్గొనబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. ఏదో చిన్న రొట్టె ముక్క ద్రాక్షరసం తీసుకుని వెళ్ళిపోకండి. బలలో పాల్గొనబోతున్నాం. మనం ఎవరిని చూస్తున్నాం? ఎవరితో పోల్చుకుంటున్నాం? స్నేహితులారా, భూమి మీద ఉన్న వారితో చూస్తే మనకు నిరాశే ఉంటుంది, పెద్ద ప్రోత్సాహం ఉండదు. కానీ పరలోకం వైపు చూస్తే, పరలోక ఆ అనుభవం మనం కలిగి ఉంటే ఎప్పుడూ నిరాశ ఉండదు, ఎప్పుడూ భయం ఉండదు. అందుకని పరలోకపు ద్వారము తెరవబడుతూ చూస్తున్నాడు, తలుపు తెరవబడుతూ చూస్తున్నాడు. సో తలుపులు తట్టాలి అంటే పరలోక అనుభవం మనము కలిగి ఉండాలి. హెవెన్లీ ఎక్స్పీరియన్స్ అని అంటాం. మొదటి ద్వారము యేసు, రెండవ ద్వారము పరలోకపు ద్వారము తట్టుట అంటే పరలోక అనుభవం కలిగి ఉండాలి. దేవునితో ఎక్కువ సమయం గడపాలి. చాలాసార్లు మనం నేర్చుకుంటున్నాం. మరి ఉదయమే ఎంతమంది లేచి ప్రార్థన చేసుకుంటున్నారో తెలియదు. కొన్నిసార్లు రాత్రి ఎక్కువ మరి నిద్రపోకపోతే
ఉదయం తెల్లవారుజామున ఎక్కువ లేవరు. రోజు ఉదయమే లేవాలి. కనీసం 1 గంట అయినా ప్రార్థన చేసుకునే అనుభవం కావాలి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రభా మీ పరలోక సత్యాలు మాకు వివరించు, నీ పరలోకాన్ని తెరువు అంటాను. దేవుడు తెరవమంటే తెరుస్తాడండి. మనం నిద్రపోతూ ఉంటే ఆయన పరలోకాన్ని తెరుస్తాడు. నీ పరలోకాన్ని తెరువు, నీ సింహాసనం మా మధ్య ఉంచు అని ప్రార్థన చేస్తాం. ప్రార్థన బాగానే ఉంది, కానీ మన దృష్టి పైనే ఉందా? మన దృష్టి పైనే ఉందా? నీ పరలోకాన్ని మా మధ్య దింపే అంటాం. దేవుడు అంటాడు, నువ్వు భూమి మీద తిరుగుతున్నా, నేను పరలోకాన్ని నీ మధ్య దింపితే ఏం ఉపయోగం ఉంది? నువ్వు భూమి మీద నుంచి దృష్టి మరల్చి పరలోకం వైపు చూడు అంటాడు. పైనున్న వాటి మీద నీ మనస్సు పెట్టు అంటాడు. మన దృష్టి అంతా భూ సంబంధమైంది అయిపోయి, మన దృష్టి అంతా భూ సంబంధమైన మనుషుల మీదే మన అటెన్షన్ అంతా ఉంటే పరలోకపు అనుభవం మనకి రాదు. ఆ పరలోకపు ప్రత్యక్షతలు మనం ఏం పొందలేము. ఎన్ని సంవత్సరాలు చర్చకు వచ్చినా, ఎంత క్రైస్తవులుగా అనుభవం ఉన్నా ఆ ఎక్స్పీరియన్స్ రాదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆ యోహాన్ని పద్మాసు ద్వీపంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ ద్వీపంలో యోహాన్ తప్ప ఎవరు లేరు. చుట్టూ మనుషులుంటే ఈ అనుభవాలు మనకి రావు. పద్మాసు ద్వీపంలో సాలిట్యూడ్ అంటాం, ఒంటరిగా ఉన్నాడు యోహాన్. మనం ప్రార్థన చేస్తున్నామంటే అర్థం ఏంటో చెప్పమంటారా? ఒంటరిగా ఉండాలి. మీరు ప్రార్థన చేసే ప్రతి సందర్భంలో ఒంటరిగా ఉండండి. చుట్టుపక్కల అందరూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ఏమి ఉపయోగం ఉంది? ఆ గొడవలు తప్ప ఏమి ఉండదు. ఒంటరిగా దేవుని సన్నిధిలో గడపాలి. పద్మాసు ద్వీపంలో యోహాను ఒంటరిగా ఉన్నాడు. సైలెన్స్ అండ్ సాలిట్యూడ్, ఈ రెండు దేవుని సన్నిధిని అనుభవించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందుకని ఉదయమే లేచి ప్రార్థన చేసుకుంటే ఆ ఒంటరితనం అనుకుంటుంది. ఆ పరలోకాన్ని తట్టిన అనుభవంలోకి మనము వస్తాం. చూడండి, తట్టుడి తెరవబడడం. ఎప్పుడైతే దేవుడు పరలోకాన్ని తడుతాడో, ఇందాక మొదట చూసాం, యేసు అన్నట్టు నేనే ద్వారము. యేసు అనే ద్వారం తట్టితే మేత దొరుకుతుంది. పరలోకాన్ని తట్టితే పరలోక ఆశీర్వాదాలు పొందుతాం. పరలోకాన్ని అనుభవించే, మహిమను అనుభవించే ఆ ఎక్స్పీరియన్స్లోకి వస్తాం. మరి ఎప్పుడు వస్తాం ఆ ఎక్స్పీరియన్స్లోకి? చర్చకొచ్చి వెళ్ళిపోయి ఇదే. ఇది స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు, పుస్తకం తీయడం లేదు, పాస్ అవుతాడు, ఫెయిల్ అవుతాడు, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. అది కాదు. దేవునితో ఆ పరలోక ద్వారాన్ని తట్టే అనుభవంలోనికి రావాలి. అందరూ ప్రార్థన చేసుకోవాలి. ఈ చర్చకు వచ్చే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. ఇక్కడ ఎంత చెప్పినా మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోపోయకుండా బాగా నిద్రపోయి ఫ్రెష్గా చర్చకు వస్తే ఏం ఉపయోగం? వ్యక్తిగత ప్రార్థన అనుభవం ఉండాలి. లేకపోతే మీకంటూ ఒక అనుభవం రాదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక అనుభవం అవసరం. మీకంటూ ఒక అనుభవం రావాలంటే మీరు ఈ ద్వారాలు తట్టాలి. తట్టుడి తెరవబడను. యేసు అనే ద్వారాన్ని తట్టండి, మేత మీకు ఇస్తాడు. పరలోకపు ద్వారాన్ని తట్టండి, పరలోకపు అనుభవాలు ఇస్తాడు. వాక్యములో జ్ఞానం వస్తుంది. మీకు తెలుసా, పద్మాసు ద్వీపంలోని యోహాను చదువుకున్నవాడా, చేపలు పట్టేవాడా? చేపలు పట్టేవాడు. అరే చేపలు పట్టేవాడు ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు రాశాడండి. చేపలు పట్టేవాడికి దేవుడు అంత ప్రత్యక్షత ఎందుకు ఇచ్చారంటే, అక్కడ చేపలు పట్టేవాడు, పిహెచ్డీ చేసేవాడు ముఖ్యం కాదు, పరలోక అనుభవంలో ఉన్నవాడు. ఇక్కడ మీరు పెద్దగా చదువు లేదు అని ఎప్పుడూ అనుకోవద్దు. నాకు పెద్దగా వేదాంత ట్రైనింగ్ లేదని ఎప్పుడు అనుకోవద్దు. మనం ఇక్కడున్న ప్రతి ఒక్కరిమే యోహాను కన్నా గొప్పవాళ్ళమే. ఎందుకంటే చేపలు పట్టేవాళ్ళు ఇక్కడ ఎవరమీ లేదు. యోహాను కన్నా మనం గొప్పవాళ్ళమే. కానీ యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. దేవునితో ఒంటరిగా ఆ సమయాన్ని గడుపుతున్నాడు. పరలోక దర్శనాన్ని ఇచ్చాడు, పరలోక అనుభవాన్ని ఇచ్చాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుభవం ఇస్తాడు. నేను ఇక్కడ ఎంతో, మీరు అంతే. అర్థం చేసుకోండి. నేను ఇక్కడ ఎంతో, మీరు అంతే. ఇక్కడ అందరం సమానమే. అయితే అనుభవాలు మనకి ఎందుకు లేదంటే, ఆ తలుపుని తట్టే సమయాన్ని మనము వెచ్చించడం లేదు. అందుకని మొదటి తలుపు యేసు, తడితే మేత దొరుకుతుంది. రెండవ తలుపు పరలోకం, తడితే ప్రత్యక్షతలు దొరికితే. మూడవ ద్వారం గురించి చెప్తాను చూడండి. యోహాను ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20-21 మూడవ ద్వారం.
ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 3వ అధ్యాయము 21. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతడును భోజనం. ఇది 3వ ద్వారం. చాలా జాగ్రత్తగా ఉండండి. మొదటి తలుపు ఏంటి? యేసు అనే తలుపు ద్వారం. 2వ ద్వారం ఏంటి? పరలోకం అనే ద్వారం. ఇప్పుడు 3వ ద్వారం ఏంటంటే హృదయం అనే ద్వారం. హృదయం అనే ద్వారం లేక ఆత్మ అనే ద్వారం, డోర్ ఆఫ్ సోల్ అంటాం. హృదయం అనే ద్వారం. ఈ ద్వారాన్ని దేవుడే తడుతున్నాడు. ఇదిగో తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. దేవుడే హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తడుతూ ఉన్నాడు. మీరు ఈ పిక్చర్ చూసారో లేదో కానీ, ఇదిగో హృదయం అనే ద్వారం దగ్గర తడుతూ ఉన్న యేసు ప్రభు బొమ్మను ఏదో ఊహించి చిత్రకారులు వేశారే కానీ, ఆయన ఎంతసేపు నుంచి ద్వారం దగ్గర తడుతున్నాడంటే ఆ ద్వారానికి బూజులు పట్టేస్తాయి, ఆ ద్వారం దగ్గర చెట్లు వచ్చేస్తాయి, ఆ ద్వారం దగ్గర పెద్ద పెద్ద మొక్కలు వచ్చేస్తాయి. కానీ ఆయన అక్కడే ఉండి తడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఎంతసేపు నుంచి తడుతున్నాడు, ఎన్ని రోజుల నుంచి తడుతున్నాడు, ఎన్ని నెలల నుంచి తడుతున్నాడు. మీ హృదయాల్ని తడుతున్నాడు. తీస్తున్నారా? ఇక్కడున్న కొంతమంది హృదయాల్ని తడుతున్నాడు. ఎన్ని వారాల నుంచి తడుతున్నాడు, ఎన్ని నెలల నుంచి తడుతున్నాడు. ఇదిగో హృదయం అనే తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఆయన తట్టేవాడే కానీ తన్నేవాడు కాదు. తలుపులు తన్నుకొని లోపలికి రావచ్చు కదా ఆయన. అలాగే దేవుడు ఇప్పుడు మనల్ని బలవంతము చేసేవాడు కాదు, కేవలం ద్వారాన్ని తడతాడు. కొన్ని సందర్భాల్లో మన ఇంటికి కొంతమంది వస్తారు. ఇది మనం నేర్చుకోవాలి. ఎప్పుడు ఎవరు ఫ్రెండ్స్కి ఇంటికి వెళ్ళినా ముందు తలుపు కొట్టాలి, తీసేసి లోపలికి వెళ్ళకూడదు. ఎవరింటికి వెళ్ళినా తలుపు కొట్టాలి. తలుపు తీసున్నా సరే ముందు తలుపు కొట్టి చిన్న శబ్దం చేసి అప్పుడు వెళ్ళాలి. తలుపు తీసుంది కదా అని డైరెక్ట్గా ఎవరి ఇంటికి వెళ్ళకూడదు. అది మర్యాద కాదు. వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో ఏం చేస్తున్నారో అది వాళ్ళు ఇష్టపడేది కాదు. తలుపులు తీసున్నా వెంటనే లోపలికి వెళ్ళకూడదు. ముందు పిలవాలి, తలుపు తట్టాలి, వాళ్ళు తీసిన తర్వాతే వెళ్ళాలి. యేసు ప్రభు అదే చేస్తున్నాడు. తలుపు తడుతున్నాడు. హృదయం అనే ద్వారం దగ్గర తలుపు తడుతున్నాడు. ఆయనకి తలుపును తన్నుకొని వెళ్ళే అధికారం లేదా? ఉంది. కానీ తడుతూనే ఉన్నాడు కానీ తన్నుకొని వెళ్ళడం లేదు. మన హృదయం అనే ద్వారం దగ్గర ఆయన ఉన్నాడు. మరి ఎన్నిసార్లు తడుతున్నాడు? తీస్తున్నామా? చాలామంది తలుపులు తీయడం లేదు. ఇది సంఘం గురించి రాయబడింది. ఆ రోజు నా సంఘం పేరు లవొదికీయ సంఘం. చూడండి, లవొదికీయ సంఘం గురించి చెప్తాను. లవొదికీయ సంఘము నులివెచ్చని సంఘం. ఈ సంఘం ఏం చేసిందంటే యేసు ప్రభుని బయట పెట్టేసి తలుపేసేసింది. అక్కడ అదే ఉంది. ఈ సంఘం యేసు ప్రభుని బయట పెట్టేసి తలుపేసేసింది. పాపం ఈ సంఘం వెలుపల యేసు ప్రభు తలుపు తడుతున్నాడు. ఓ లవొదికీయ సంఘమా, ఓ పాస్టిగారా, ఓ పెద్దలారా అని తలుపు తడుతూనే ఉన్నాడు. ఈ సంఘంలో పాటలు ఉన్నాయి, ఈ సంఘంలో ఆరాధనలు ఉన్నాయి, ఈ సంఘంలో అన్నీ జరుగుతున్నాయి. కానీ యేసు లేడు. యేసు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. చాలా చర్చిల్లో యేసు లోపల లేడు, బయట ఉన్నాడు. ఆ సంఘం పేరు లవొదికీయ సంఘం. ఆ సంఘంలో పాటలు ఉన్నాయి, ఆ సంఘంలో ఆరాధన ఉంది, ఆ సంఘంలో బల్ల ఉండవచ్చు, ఆ సంఘంలో మంచి వర్తమానాలు ఉండవచ్చు. కానీ ఆ సంఘంలో యేసు లేడు. యేసుని బయటికి గెంటేశారు ఆ సంఘస్థులు, తలుపేసేశారు. పాపం బయట ఉండే యేసు ప్రభు తలుపు తడుతున్నాడు. తీయరా తీయరా అంటే ఈ సంఘస్థులు ఏమంటారో చెప్తాను. మాకు అవసరమైనప్పుడు పిలుస్తామంటారు. ఎప్పుడు పిలుస్తారు? అవసరం ఎప్పుడు వస్తుందో చెప్పమంటారా? జబ్బు వచ్చినప్పుడు వస్తారు. ఈ క్రైస్తవులు ఎవరంటే జబ్బు వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తారు, కష్టం వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తారు.
ఇబ్బంది వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తారు. వీళ్ళు తడుతూనే ఉంటారు, ఆయన తీయడం లేదు. అందుకని మనం చూసినట్లయితే లవొదికీయ సంఘము అది నులివెచ్చని సంఘం. ప్రభువు తలుపు తడుతున్నాడు, వాళ్ళు తీయడం లేదు. మరి ఈ ద్వారం దేవుడు తడుతున్నాడు. చాలా కాలం నుంచి మందిరానికి వస్తున్నారు, ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు? ఇక బాప్తీసం పొందిన వాళ్ళు ఎక్కడ? ఒక మాట అర్థం చేసుకోండి, మీరు రక్షించబడిన అనుభవంలోనికి రాకపోతే, బాప్తీసం రక్షణ పొందాలి, ముందు అంతరంగంలో మారు మనసు పొందాలి, తర్వాత బాప్తీసం తీసుకోవాలి. రక్షణ అనుభవం లోపల, బాప్తీస్ అనుభవం బయట లేకపోతే పొరపాటు మీరు చచ్చిపోతే నరకానికి వెళ్తారు. చెప్పవలసింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. మీరు చర్చికి రావచ్చు, మీరు చర్చికి వస్తున్నారు, కానుక ఇస్తున్నారు, కానీ మీకు అంతరంగంలో రక్షణ అనుభవం లేదు, బాహ్యంగా బాప్తీస్ అనుభవము లేదు. ఒకవేళ మీకు ఏమైనా జరిగితే మీరు చచ్చిపోయి నరకానికి వెళ్తారు. మీకు మీరే ఉత్తరవాది. అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని కాపాడలేని, ఇక్కడ ఎవడో మిమ్మల్ని కాపాడలేడు. అందుకనే మందిరానికి వస్తూ అంతరంగంలో రక్షణ అనుభవం లేకుండా, బాహ్యానికి బాప్తీస్ అనుభవం లేకుండా ఎవరైనా ఉంటే త్వరగా దేవునికి మీ హృదయాన్ని ఇవ్వండి, బాప్తీసానికి సిద్ధపడండి. పొరపాటుని మీకు ఏమైనా జరగాలని నేను కోరుకోను, జరగకూడదని కూడా నేనేమీ చేయలేను. అంత ఆయన చిత్తంలో ఉండి పరలోకాన్ని పోగొట్టుకుంటారు, మీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. ఆయన తడుతూ ఉన్నాడు వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి. ఆ లవొదికీయ సంఘం తలుపు తీయరే. అందుకని ఈ ద్వారము హృదయం అనే ద్వారం. తట్టేవాడు దేవుడు, తీయవలసింది సంఘం, తీయవలసింది విశ్వాసే. మనం తీయాలి. ఆయన బలవంతంగా తోసుకొని వచ్చేవాడు కాదు. 4వ ద్వారం గురించి చెప్తాను. లూకాసు సువార్త 13వ అధ్యాయం, లూకాసు సువార్త 13వ అధ్యాయం 23వ వచనం నుంచి మీరు చూసినట్లయితే, లూకాసు సువార్త 13వ అధ్యాయం 23వ వచనం నుంచి, ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగుగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వల్ల కాదని మీతో చెప్పుచున్నాను. ఈ చివరి వరకు మీరు చూసినట్లయితే రక్షణ పొందివారు కొద్దిమందేనా అని ప్రభు అంటున్నాడు. ఈ ద్వారం ఏమిటంటే రక్షణ ద్వారం, డోర్ ఆఫ్ సాల్వేషన్. శిష్యులు అడుగుతున్నారు కదా, ప్రభా రక్షణ పొందేవారు కొద్దిమందేనంటే ఆయన అంటున్నాడు, డైరెక్ట్గా సమాధానం చెప్పలేదు యేసు ప్రభు. కొద్దిమందేనా అంటే కొద్దిమందేనా, ఎక్కువ మందా, సమాధానం చెప్పడం లేదు. ఏం చెప్తున్నాడు చూడండి, ఆయన చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు. ఇక్కడ ఏం ద్వారం ఉంది? ఇరుకు ద్వారం. రక్షణ ద్వారం, ఇరుకు ద్వారం. ఇది 4వ ద్వారం. మీకు అర్థమవుతుందా? ఇది రక్షణ ద్వారం, డోర్ ఆఫ్ సాల్వేషన్. ఇది చాలా ఇరుకు. ఎంత ఇరుకు అంటే ఒకరు మాత్రమే ప్రవేశించగలరు, ఒకరి తర్వాత ఒకరు మాత్రమే ప్రవేశించగలరు. ఇద్దరం వెళ్ళాం. ఇరుకు ద్వారము, ఇరుకు మార్గము. ఇది ఇరుకు ద్వారము, రక్షణ ద్వారము, ఇరుకు ద్వారం. ఇట్ ఈస్ ఎ నారో డోర్. ఒక్కొక్కరే వెళ్తారు. నేను కుటుంబం అంతా వెళ్ళిపోవాలంటే కుదరదు. ఎవరి రక్షణ వారిదే. నేను రక్షించబడితే ఆ ద్వారములో వెళ్ళినట్టే, నా భార్య రక్షించబడితే ఆ ద్వారములో వెళ్ళినట్టే, నా పిల్లలు రక్షించబడితే ఆ ద్వారములో వెళ్ళినట్టే. ఎవరికి వాళ్ళు రక్షించబడితేనే కానీ ఆ ఇరుకు ద్వారము గుండా వెళ్ళలేరు. ఎవరి రక్షణ వారిదే. నా భర్త మారాడు కదా, ఫ్యామిలీ అంతా పరలోకానికి వచ్చాడని దేవుడు ఏమి ఆఫరు పెట్టడు. ఎవరు రక్షణ? అందుకని రక్షణ ద్వారం ఇరుకు. ఇరుకు అని ఎందుకు అన్నాడంటే స్నేహితులారా, రక్షణ ద్వారం ఇరుకు అని దేవుడు ఎందుకు అన్నాడంటే, అన్నీ లగేజ్తో మనం లోపలికి వెళ్ళాం. మన పాపపు లగేజ్తో లోపలికి వెళ్ళాం. మన స్వనీతి అనే భారంతో లోపలికి వెళ్ళాం. రక్షణ ద్వారం ఎందుకు ఇరుకైందంటే, మన సెల్ఫ్తో వెళ్ళాం, మన పాపంతో వెళ్ళాం, మన డబ్బుతో వెళ్ళలేం, మన సిద్ధాంతాలతో వెళ్ళలేం. ఒంటరిగా పాపిని ప్రభువా అని ఒప్పుకొని వెళ్ళగలం.
కేవలం మారు మనసు విశ్వాసము ద్వారానే ఈ ఇరుకు ద్వారము గుండా వెళ్ళగలం. రక్షణ ద్వారం ఇరుకు, కొన్ని చోట్ల రక్షణ ద్వారం వెడల్పు. కొంతమంది రక్షణ ద్వారాన్ని వెడల్పు చేసేశారు. పర్వాలేదు వచ్చేయండి అని అంటున్నారు. కానీ యేసుప్రభు అంటే పర్వాలేదు కాదు, ఇది ఇరుకు, కుదరదు, ఎలా పడితే అలా రావడానికి వీల్లేదు, ఇక్కడ ఇది ఇరుకు, దీంట్లో కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి, కొంత నిబద్ధత ఉంది. ఎలా పడితే ఇక్కడ డబ్బుతో సంబంధం లేదు, ఇక్కడ పేరు ప్రఖ్యాతులతో సంబంధం లేదు, ఇక్కడ భూ సంబంధమైన చరచరాస్తులతో సంబంధం లేదు, మీ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్తో కూడా సంబంధం లేదు, మీకు ఎన్ని పాటలు వచ్చో సంబంధం లేదు, మీరు ఎంత వాయిద్యాలు ప్లే చేయగలరో సంబంధం లేదు. ఇక్కడ సంబంధం వల్ల ఒకటి, యేసుప్రభుని నమ్మాలి, మారు మనసు పొందాలి. అప్పుడే ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తారు. డబ్బు ఎంతైనా ఉండొచ్చు, ఎంత గొప్పవాళ్ళమైనా అవ్వచ్చు, ఎంత తలాంతులు కలిగిన వాళ్ళమైనా అవ్వచ్చు, ఎంత చదువుకున్న వాళ్ళమైనా ఉండొచ్చు, కుదరదు. మారు మనసు పొందాలి, ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. ఇరుకు ద్వారం, ఈ ద్వారం ఇరుకు, ఈ ద్వారానికి అంటే రక్షణ ద్వారం అంటున్నాడు. రక్షణ ద్వారంలో ప్రవేశించాలి, రక్షణ ద్వారం దగ్గరికి రావాలి. డబ్బులు ఉండడం తప్పేమీ కాదు, కానీ డబ్బులతో ఇదేమీ రాదు. చాలామంది డబ్బులతో రక్షణ ద్వారంలో ప్రవేశించడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. పేరు ప్రఖ్యాతులతో రక్షణ ద్వారంలోనూ ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఎవరో రికమెండేషన్తో రక్షణ ద్వారానికి ప్రవేశించడానికి, మా పాస్టర్ గారు ఉన్నారు చాలండి పరలోకం, ఆయనే లేదు పరలోకం, నీకెక్కడ వస్తుంది? ఇంకా మీ పాస్టర్ ఏంటి? నీ పాస్టర్కి పరలోకం ఉండకపోవచ్చు. ఎవరికి పరలోకాన్ని ఇవ్వలేరు, యేసు ప్రభువే పరలోకం ఇస్తాడు. భార్య భర్తకు ఇవ్వలేదు, భర్త భార్యకి ఇవ్వలేడు, తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వలేరు, పాస్టర్ విశ్వాసులకు ఇవ్వలేడు. పరలోకాన్ని ఇచ్చేది యేసు ప్రభు. రక్షణ ద్వారం దగ్గరికి ఎవరైనా రావలసిందే. అది ఇరుకు ద్వారం, అన్నీ వదిలేసి రావాలి. చాలా కష్టం కదండి. కష్టమే, ఇష్టం ఉంటేనే రా, కష్టం ఉంటే మానే వెళ్ళిపో. నేనేం బలవంతం చేస్తున్నానండి పరలోకానికి రమ్మని. అలా అంటాడు దేవుడు. అందుకని 4వ ద్వారం ఏంటంటే ఇరుకు ద్వారము, అది రక్షణ ద్వారము. ఈ ద్వారములో మనం ప్రవేశించాలి. మొదటి ద్వారం ఏంటి? యేసు అనే ద్వారం. రెండవ ద్వారం పరలోకం అనే ద్వారం. మూడవ ద్వారం హృదయం అనే ద్వారం. 4వ ద్వారం రక్షణ అనే ద్వారం, అది ఇరుకు. 5వ ద్వారం చెప్తున్నాను చూడండి. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. తర్వాత మనం చూస్తే 27వ వచనం కూడా ఒకసారి చదవండి అమ్మా. 27వ వచనం. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించరు. ఈ ద్వారం పేరు విశ్వాసం అనే ద్వారం, డోర్ ఆఫ్ ఫెయిత్. అన్యజనులు విశ్వసించడానికి దేవుడు ఒక ద్వారం తెరిచాడంటే ఆ ద్వారం పేరు ఏంటంటే విశ్వాసం అనే ద్వారం. యేసు ప్రభు దగ్గరికి ఏ ద్వారం గుండా రాగలరంటే విశ్వాసం అనే ద్వారం. చర్చి డినామినేషన్ ద్వారా ఎవరికి రక్షణ రాదు. ఈ చర్చిలోకి వస్తే అందరికీ రక్షించబడతారని ఎవడని చెప్తే శుద్ధ తప్పు. చర్చిలో ఎవరిని రక్షించు, యేసు రక్షిస్తాడు. ఇక్కడ విశ్వాసం అనే ద్వారం ఉంది. అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు, అనగా ఈ ద్వారం పేరు ఏంటంటే డోర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం. విశ్వాసం అనే ద్వారం ద్వారానే యేసు ప్రభు దగ్గరికి రాగలం. దేవుణ్ణి నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. రోమా 10:17లో ఉంటుంది, వినుటి వలన విశ్వాసం కలుగును, అది నీ క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే వాక్యము ద్వారానే విశ్వాసం పుడుతుంది. విశ్వాసం అనే ద్వారం. మనం విశ్వాసం కలిగి ఉండాలి.
విశ్వాసం అనే ద్వారములోకి వెళ్ళాలి. మనల్ని అవిశ్వాసంలో పెట్టడానికి చాలా తలుపులు తెరిచి ఉన్నాయి, చాలా ద్వారాలు ఉన్నాయి మన ముందు. అవిశ్వాసం అనే ద్వారము, అల్ప విశ్వాసం అనే ద్వారము, ఏవేవో షార్ట్ కట్ అంటాము కదా. ఇప్పుడు తాడేపల్లి కూడా ఊర్లోకి రావడానికి ఎన్ని ద్వారాలు ఉన్నాయో, షార్ట్ కట్ రూట్స్ చాలా ఉన్నాయి. కానీ మంచి మార్గం ఏదో ఒకటే ఉంటుంది. మన ముందు అల్ప విశ్వాసం అనే ద్వారం ఉంది, అవిశ్వాసం అనే ద్వారం ఉంది, కానీ విశ్వాసం అనే ద్వారం ఉంది. మన విశ్వాసం అనే ద్వారాన్ని కోరుకోవాలి. ఈ ద్వారం పేరు విశ్వాసం. మరి విశ్వాసం అనే ద్వారంలోనే ఉన్నామా? విశ్వాసం అనే ద్వారంలోనే మనం ప్రవేశించాలి. విశ్వాసంలోనే కొనసాగాలి స్నేహితులారా. ఈ ద్వారం పేరు విశ్వాసం. తర్వాత మనం చూద్దాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 8-9 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 8-9 వచనాలు. ప్రభువు సెలవైతే మీ యొద్ద కొంతకాలం ఉండి నిరీక్షించుచున్నాను గనుక ఇప్పుడు మార్గములో మిమ్మను చూచుటకు నాకు మనస్సు లేదు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు తెరవబడి ఉన్నది. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదురించు వారు అనేకులున్నారు గనుక పెంతుకోస్తు వరకు. చూసారా, ఈ ద్వారము ఏమిటంటే ఇది పరిచర్య అనే ద్వారం. మొదటి కొరింథీ 16వ అధ్యాయము 8-9 వచనాలు. అలాగే 2 కొరింథీ 2వ అధ్యాయం 12వ వచనం కూడా చూద్దాం రండి. 2 కొరింథీ 2వ అధ్యాయము 12వ వచనం. 2 కొరింథీ 2వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయము ప్రాప్తించుండగా సహోదరుని తీతు నాకు కనబడినందున. చాలమ్మ, ఈ ద్వారం పేరు సువార్త అనే ద్వారం. సువార్త, పరిచర్య అనే ద్వారం. ఈ ద్వారం కూడా మనం తీయాలి. పరిచర్య అనే ద్వారం, సంఘానికి పరిచర్య, లేక మీరుంటున్న స్థలాల్లో పరిచర్య. పరిచర్య అనే ద్వారము తట్టుతూ ఉండాలి. మీరు ఎంతమందికి సువార్త చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి, చెప్పి ప్రజలకి ఎంతో కొంత వాక్యం చెప్పి మందిరానికి తీసుకొని రావాలి, ఈ ఆశ ఉంది. ఒక మాట అర్థం చేసుకోండి, మన ద్వారా ఎంతమందికి కొత్త వాళ్ళు మందిరానికి వచ్చారు? మన ద్వారా ఎంతమంది మందిరానికి వచ్చారు? మనం ఎవరినైనా తీసుకొని రాగలిగామా మందిరానికి? రండి, ఇక్కడ మంచి వాక్యం దొరుకుతుంది, మంచి సహవాసం దొరుకుతుంది అని ఇతరులను మనం ఏం చేయాలి? ప్రేరేపించి ప్రోత్సహించాలి. ఇది పరిచర్య అనే ద్వారం. ఈ ద్వారాన్ని తట్టాలి, ఈ ద్వారాన్ని తట్టాలి. అందుకని తట్టుట అంటే ప్రభు ఆ పరిచర్య అనే ద్వారాన్ని తట్టాలి. మనం పరిచర్య చెయ్యాలి. మన పరిచర్య ద్వారా కొంతమంది యేసు ప్రభుని నమ్మాలి. మన పరిచర్య ద్వారా కొంతమంది మందిరంలోనికి రావాలి. మరి ఈ ద్వారాన్ని తడుతున్నారా? పరిచర్య అనే ద్వారాన్ని తట్టండి. పరిచర్య అనే ద్వారాన్ని తట్టండి. ఒకసారి రండి మా మందిరానికి, ఒకసారి వచ్చి వాక్యం వినండి మా మందిరంలో. ఈ ద్వారాన్ని తట్టాలి. తట్టుడి తీయబడును. తట్టారా? అందుకని ఇదొక ద్వారం, డోర్ ఆఫ్ మినిస్ట్రీ అంటారు. ప్రతి విశ్వాసకి దేవుడి పని ఇచ్చాడు. ఎందుకంటే సంఘం అనేది ఒక శరీరంతో పోల్చాడు. శరీరంలో ఒక అవయవం ఉంది, ప్రతి అవయవానికి ఒక పని ఉంది. ప్రతి అవయవము ఏదో పని చేసుకుంటుంది. ఏ అవయవమైనా పని చేయకపోతే అది చచ్చుబడిపోతుంది. ఒక అవయవం చచ్చుబడిపోయింది అనుకోండి, మన శరీరంలో చిన్న ప్రేగులో ఏదో తేడా వచ్చింది, పెద్ద ప్రేగులో ఏదో తేడా వచ్చింది. చిన్న అపెండిక్స్ అని ఉంటుంది శరీరంలో, అపెండిక్స్ 24 గంటల నొప్పి అంటారు, దానికి ఏదో తేడా వచ్చింది. శరీరంలో ఏదైనా చిన్న అవయవానికి ఏదైనా తేడా వస్తే దానివల్ల శరీరం అంతటికి నష్టం. దానివల్ల శరీరం అంతటికి నష్టం. సంఘం అనే శరీరంలో మనమందరమే అవయవాలమే. మనం తేడాగా ఉంటే అది సంఘానికి నష్టం. మనం తేడాగా ఉంటే సంఘానికి నష్టం.
అందుకని ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చెయ్యాలి. కల్పించుకోనైనా చేయొచ్చు. ఇక్కడ ఎవరి పర్మిషన్లో పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే ఇది అందరిది. అందుకని పరిచర్య అనే ద్వారాన్ని తట్టండి. ప్రభా పరిచర్య, నాకు పరిచర్యనివ్వండి. పరిచర్య అంటే ఇది ఇంటర్నేషనల్గా దేశాలు విదేశాలు తిరగడం కాదు. ఇరుగు పొరుగు వారి దగ్గర పరిచర్య అనే ద్వారం తట్టండి. నేను పనిచేస్తున్న స్థలంలో పరిచర్య అనే ద్వారాన్ని తడుతున్నాను. పరిచర్య అనే ద్వారాన్ని తట్టండి, తట్టుడి తీయబడును. మీ ద్వారా కనీసం ఒక్కరైనా యేసు ప్రభుని నమ్ముకోవాలి. మీ ద్వారా ఒక్కరైనా సంఘములోకి రావాలి. 2025 సంవత్సరం డిసెంబర్ 31 లోపల నా ద్వారా ఒక కొత్త వాళ్ళని మందిరానికి నడిపిస్తానని ఒక మాట దేవునికి ఇవ్వండి. 2025 డిసెంబర్ 31 లోపల నా ద్వారా ఒక కొత్త వాళ్ళని మందిరానికి నడిపిస్తాను. ఆ ద్వారం తట్టండి, పరిచర్య అనే ద్వారం తట్టండి. తట్టుడి తీయబడును. అందుకని పరిచర్య ద్వారాలు ఉన్నాయి, తట్టండి, దేవుడు తీస్తాడు. చివరిగా మరొక ద్వారం ఉంది చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనములో, మీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడనూ వెయ్యనేరడు. ఏంటి తలుపు? దేవుడు అంటున్నాడు కదా, నీకున్న శక్తి కొంచెమైనను, నీకున్న శక్తి కొంచెమే ఉండిన నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగునను. అంటే నీకు తెలిసింది తక్కువ. దేవుడు అంటున్నాడు, ఆ సంఘం పేరేంటి? ఫిలదెల్ఫియా సంఘం. ఆ ఫిలదెల్ఫియా సంఘాన్ని ఉద్దేశించి, ఫిలదెల్ఫియా సంఘములో ఉన్న బిలీవర్స్, విశ్వాసులను ఉద్దేశించి అంటాడు, నీకు తెలిసింది చాలా తక్కువే, నీకున్న శక్తి చాలా తక్కువే. అయినా సరే నీవు నా వాక్యాన్ని గైకొని నా నామం కొరకు ప్రయాసపడుతున్నావు. నీకు తెలిసింది తక్కువే, నా వాక్యాన్ని గైకొని నా నామం కొరకు ప్రయాసపడుతున్నావు. అంటే నువ్వు చాలామందికి ప్రభావితంగా ఉన్నావు. యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ మెనీ పీపుల్. నీకున్న శక్తి తక్కువే, నీ చదువు తక్కువ, నీ వనరులు తక్కువ, నీ ఉద్యోగం తక్కువ, నీ వ్యాపారం తక్కువ, నీ తెలివితేటలు తక్కువ, అసలు నీకు మాటే సరిగా రాదు. కానీ నువ్వు ప్రభావితంగా ఉన్నావు. నీకున్నది తక్కువైనా నువ్వు చాలామందిని ప్రభావితం చేస్తున్నావు. ఇదిగో నేను నీకు ఒక వరం ఇస్తున్నా. ఏమిటంటే, నీ ముందు తలుపు ఉంది, అది ఎప్పుడు వెయ్యను, దూసుకు వెళ్ళిపో. దాని అర్థం ఏంటంటే, నీవు ప్రభావితంగా ఇంకా ఎక్కువ కాలము పని చెయ్యు అంటున్నాడు. ఈ తలుపుని నేను వేయను. నీకున్న శక్తి సామర్థ్యాలు తక్కువే. స్నేహితులను అర్థం చేసుకోండి, మనకు చదువు తక్కువ అవ్వచ్చు, కొన్నిసార్లు మాట తీరు సరిగ్గా ఉండకపోవచ్చు, వాక్య జ్ఞానము సరిగ్గా ఉండకపోవచ్చు, మనం పెద్ద చదువు లేకపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, సమాజంలో మనకు పెద్ద పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు. అయినా సరే ఫిలదెల్ఫియా సంఘంలో విశ్వాసులు ఏం చేశారంటే, వారికున్న శక్తి సామర్థ్యాలు తలాంతులు తక్కువైనా వాళ్ళు దేవుని కొరకు పనిచేస్తున్నారంట. దేవుడు ఏం చేశాడంటే, మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీ ముందు ద్వారములు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, వెళ్ళిపోండి, దూసుకు వెళ్ళండి అంటున్నాడు. దేవుడు మనల్ని ప్రభావితంగా వాడుకుంటారు. భీమవరంలో ఒక ఆయన ఉండేవారు, ఆయన చనిపోయారు. ఆయన ఆటో డ్రైవర్, పగలంతా సేవ చేసేవాడు. రాత్రి భీమవరం టౌన్ స్టేషన్కి వెళ్ళి ఆటో వేసేవాడు. నైట్ 12 నుంచి తెల్లవారుజామున 4-5 వరకు, నైట్ టైం డబల్ వస్తుంది కదా, వేసేవాడు. నైట్ టైం ఆటో కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. అడిదిప్పి ఇడిదిప్పి మొత్తానికి రోజంతా ఎంత కష్టపడతారో నైట్ అది సంపాదించేవాడు. 5 గంటలకు పడుకునేవాడు, 9 గంటలు వేసేవాడు. మరి ఉదయం అంతా ఏం చేసేవాడు అంటే సేవ చేసేవాడు. సంఘం కట్టాడు. ఒకసారి వాళ్ళ మందిరానికి వెళ్ళాను, ఆయన లేరు, మరణించారు. అల్లుడు ఆ సేవను కొనసాగిస్తున్నారు. ఆటో డ్రైవర్ ఆయన, నైటే వేసేవాడు, పగలంతా సేవ, ఎవరి మీద ఆధారపడకుండా తనే డబ్బులు సంపాదించి మంచి మందిరాన్ని, బిల్డింగ్ని కట్టారు. తర్వాత కాలంలో దేవుడు ఆయన తీసుకున్నారు. కుమార్తె అల్లుడు ద్వారా పరిచర్యను నడిపిస్తున్నారు. ఎస్ఆర్కే ఇంజనీరింగ్ ఏరియాలో ఆ మందిరం ఉంటుంది.
డిఎన్ఆర్ కాలేజీకి ఎస్ఆర్కి ఇంజనీరింగ్ కాలేజ్ మధ్యలో చిన్న పని. పెద్ద చదువుకున్నవాడు కాదు ఆయన. శక్తి తక్కువైనను నువ్వు నన్ను ఎరుగననలేదు, నువ్వు వాక్యం కొరకు కూడా చాలా ప్రయాసపడుతున్నావు. దేవుడు అంటున్నాడు, నీ ముందు తలుపులు ద్వారములు ఎప్పుడే తెరిచి ఉంచుతాను, వెళ్ళిపో, దూసుకు వెళ్ళిపో. కొన్నిసార్లు మనం అనుకుంటాం బాగా వాక్యం తెలియాలి, బాగా డబ్బులు ఉండాలి, అప్పుడే చేయాలనుకుంటాం. కాదు, మనకు ఉన్న దాంట్లో, ఉన్న స్థితిలో మనం ఏ కార్యమైన దేవుని కొరకు చెయ్యొచ్చు. అందుకని ఈ ద్వారం ఏమిటంటే ప్రభావితం చేసే ద్వారం, డోర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంట. ఆ ఫిలదెల్ఫియా సంఘము శక్తి కొంచెమే, బహుశా పేద సంఘం అవ్వచ్చు, విశ్వాసులు పేదవాళ్ళు అవ్వచ్చు. దేవుడు అంటున్నాడు, నీ శక్తి కొంచెమే అయినా పర్వాలేదు, నువ్వు నన్ను ఎరుగననలేదు, నా కొరకు నువ్వు బాగా పనిచేస్తున్నావు, ఇగో నీ ముందు తలుపులు ఉన్నాయి, ద్వారం ఉంది, వాటిని నేను వేయను అంటున్నాడు, వెళ్ళిపో, నీ పని నువ్వు కానిచ్చే అంటున్నాడు. మనకున్న శక్తి తక్కువ అవ్వచ్చు, జ్ఞానం తక్కువ అవ్వచ్చు. నేను చెప్తే ఎవరు వింటారు అనుకోవచ్చు. చాలాసార్లు ఈ మాట చెప్పాను కదా. పాలవాడు చెప్పిన మాట ఒక డాక్టర్ విన్నాడు. ఆ డాక్టర్ యేసుప్రభుని తెలుసుకున్నాడు. ఆయన పేరే వెంకటరత్నం, డాక్టర్ వెంకటరత్నం. ఆయన లేట్ చనిపోయాడు. ఆయన ఇంటికి పాలు పోసే ఆయన, అయ్యగారు యేసుప్రభుని నమ్ముకోండి, అయ్యగారు యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్పేవాడండి. తర్వాత కాలంలో యేసుప్రభుని ఆయన నమ్ముకోవడానికి గల కారణం ఇంటికి పాలు పోసే పాలుడు. ఒక పాలవాడు ఒక పెద్ద డాక్టర్ జీవితాన్ని ప్రభావితం చేశారు. ఆయన లేరు, కానీ ఆయన కుటుంబంలో ఎంతో కొంత మార్పు రావడానికి పాలు పోసేవాడు కారణం. మనం మన జీవితాన్ని ప్రభావితం చేయొచ్చు. మన జీవితాలు చిన్నవి అవ్వచ్చు. ఫిలదెల్ఫియా సంఘం గురించి ఏమంటాడు, నీకున్న శక్తి కొంచెమైన. మన జీవితాలు చిన్నవి అవ్వచ్చు. మనం పెద్దగా పాటలు పాడకపోవచ్చు, పెద్దగా వాక్యాన్ని వినకపోవచ్చు, పెద్దగా తలాంతులేమీ లేకపోవచ్చు. పర్వాలేదు, దేవుడు కార్యాన్ని చేస్తాడు. అందుకని దయచేసి అర్థం చేసుకోండి. ద్వారముల గురించి మనం ధ్యానం చేశాం. మొదటి ద్వారము క్రీస్తు అనే ద్వారము. వెలుపలకు వస్తూ లోపలికి పోవచ్చు, మేత మేయిచుండును. క్రీస్తులో మనం ఉండాలి. క్రీస్తులో మంచి మేత దొరుకుతుంది. ఏంటా మేత? వాక్యం. ఏంటా మేత? శాంతి, సమాధానం, నెమ్మది. ఏంటా మేత? దీవెనలు, ఆశీర్వాదాలు కూడా జరుగుతాయి. ఆ ద్వారం పేరేంటి? క్రీస్తు అనే ద్వారం. రెండవ ద్వారము పరలోకం అనే ద్వారం. పరలోక ప్రత్యక్షతలు దేవుడిస్తాడు. మూడవ ద్వారము హృదయం అనే ద్వారం. ఇది తీయాలి, దేవుడు తన్నడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు ఏదో ఒక రోజున మనల్ని మంచం మీద పడేస్తే అప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుంటా ఉండు. దేవుడు మిమ్మల్ని మంచం మీద పడాడు, ఆరోగ్యంగానే ఉంచుతాడు. నా అప్పులన్నీ పోయిన తర్వాత యేసు ప్రభువుని నమ్ముకుంటాను అనుకోవచ్చు. అప్పులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, ఎప్పుడు పావు. హృదయం అనే ద్వారం తన్నడు, తడుతున్నాడు, తీయాలి. నాలుగవ ద్వారము రక్షణ అనే ద్వారం. అది ఇరుకు ద్వారం, నేరో డోర్ అని, ఇరుకు. దాంట్లోకి మనకున్న అంత లగేజ్తో మనం వెళ్ళాం, ఇరుకు. తర్వాత విశ్వాసం అనే ద్వారం. అల్ప విశ్వాసము కాదు, అవిశ్వాసము కాదు. ఐదవది పరిచర్య అనే ద్వారం. తట్టండి, పరిచర్య అనే ద్వారాన్ని తట్టండి, దేవుడు తీరుస్తాడు. ఆరవది లేక ఏడవది ప్రభావితం చేసే ద్వారం. మనకున్న శక్తి, సామర్థ్యాలు, తలాంతులు చాలా చిన్నవాళ్ళు అవ్వచ్చు. మన గురించి ఎవరు పట్టించుకోవచ్చు. నీకు తెలుసా, పెద్దగా పేరు లేని వారి ద్వారానే గొప్ప సేవ జరుగుతుంది భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో. పెద్దగా పేరున్న వాళ్ళ ద్వారా సేవ ఏం జరగడం లేదు. అది హంబక్కు, షో ఉంటుంది. ఆ షో అంతే. అక్కడికి వెళ్ళేవాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళే. పెద్ద పేరు ప్రఖ్యాతులు లేని వారే చాలా ప్రభావితమైన సేవ చేస్తున్నారు. వాళ్ళ పేర్లు ఎప్పటికీ తెలియదు లోకంలో, పరలోకంలో దేవుడికే తెలుసు. అందుకని మనకున్న శక్తి, సామర్థ్యాలు, తలాంతులు తక్కువైనా మనం ప్రభావితము చేద్దాం. 7 రకాలైన ద్వారములు. తట్టుడి, మీకు తెరవబడను. అడుగుడి, ఇవ్వబడను. వెదుకుడి,
దొరుకును, తట్టుడి తీయబడును. తడదామా? ఎన్ని రకాల ద్వారాల గురించి చెప్తామో. తట్టండి, తడుతూనే ఉండండి, దేవుడు తెరుస్తాడు. ఆయన కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు, మనలో జరిగిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, బల్లో పాల్గొందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, బల్లో పాల్గొందాం. ఒకసారి మనం పరీక్షించుకుందాం. ప్రభువా, అడగమన్నారు మీరు, ఏదో 1-2 సార్లు అడిగి నేను మానేశాను. వెదకమన్నారు మీరు, ఏదో 1-2 సార్లు వెదికి మానేశాను. తట్టమన్నారు మీరు, అది కూడా అలాగే చేశాను. కానీ అడుగుచూ ఉండాలని, వెదుకుచూ ఉండాలని, తట్టుచూ ఉండాలని, నీ చిత్తములో ఇవన్నీ జరగాలని, నీకు లోబడుతూ ఇవన్నీ జరగాలని, నీకు శిష్యులుగా ఉండి ఇవన్నీ జరగాలని మీరు కోరుకుంటున్నారు. అడిగితే మీరు ఇచ్చే దేవుడివి, వెదికితే దొరికేటట్టుగా చేసే దేవుడివి, తట్టితే తెరిచే దేవుడివి. ఇది మీ వాగ్దానాలు. ఓపికతో అడగడానికి, ఓపికతో వెదకడానికి, ఓపికతో తట్టడానికి మీ సహాయం అనుగ్రహించండి.